దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అనేక సార్లు మనం ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు మనతో అనేక రూపాల్లో అనేక విధాలుగా వాక్య రూపంలో మనతో మాట్లాడతాడు. అయితే ఈ సమయంలో చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనిమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అంటే యెషయా ప్రవక్త వచ్చి, ఆమోజు కుమారుడైనటువంటి యెషయా గారు వచ్చి హిజ్కియా గారితో ఎందుకు చెప్తున్నాడు? ఇదిగో నీకు మరణకరమైనటువంటి రోగము నీకు వచ్చినది కనుక నీ యొక్క ఇల్లుని నువ్వు చక్కబెట్టుకో. అంటే ఇల్లుని చక్కబెట్టుకో అంటే ఈ లోకానుసారంగా ఉన్నటువంటి ఇల్లుని చక్కబెట్టుకోమంటున్నాడా? మరి దేవాతి దేవుడు మనందరితోటి కూడా చెప్తున్నాడా? లేకపోతే హిజ్కియా ఒక్కడితోటే నీ ఇల్లు చక్కబెట్టుకో అని అంటున్నాడా? చూడండి ప్రియ సోదరి సోదరులారా, దేవాతి దేవుడు ప్రభువు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడంటే అవన్నీ కూడా ఆత్మానుసారమైనటువంటివి, పరలోక సంబంధమైనటువంటివి. నీ ఇల్లు చక్కబెట్టుకంటే ఇదిగో మన హృదయం అనే ఇల్లు సరిగ్గా ఉన్నదో లేదో చక్కబెట్టుకో. ఒకవేళ నీ ఇల్లు కనుక సరిగ్గా లేకపోతే ఏం చేస్తాం? మనం చక్కగా మనం పెట్టుకుంటాం. ఇదిగో నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అంటున్నాడు. అంటే హిజ్కియా గారితో చెప్పవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆ దినాల్లో అనేక మందికి ఇంకా అనేకమంటి భయంకరమైన రోగాలు ఉన్నాయి కదా. మరి హిజ్కియా గారితో దేవుడు ఎందుకు ప్రవక్తను పంపించి మాట్లాడి ఉన్నాడు అంటే, హిజ్కియా గారి యొక్క జీవితంలో ఏవో మంచి కార్యములు ఉన్నాయి. చూడండి ప్రియ సోదరి సోదరులారా, దేవునికి మనం ఎప్పుడైతే దగ్గరగా మనం జీవిస్తామో, దేవునిలో మనం ఉంటామో, దేవుడి మీద ఆనుకొని దేవుడి మీద మనం ఆధారపడి మనం జీవిస్తామో, దేవుడు మనకి నిజంగా ఆయన మనతో మాట్లాడతాడు. వాక్య రూపంలో మనతో మాట్లాడతాడు. ఆయన మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మన యొక్క ఆత్మీయ కుటుంబాన్ని మనం కట్టుకోవాలో దేవుడు మనతోటి సూటిగాను తేటగానే ఆయన మనతో మాట్లాడతాడు. అందుకే చూస్తే 2వ దినవృత్తాంతంలో 31:20 చూస్తే, హిజ్కియా యెహోవా దృష్టికి అనుకూలముగాను. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే ఏ యొక్క వ్యక్తి కూడా దేవునికి అనుకూలంగా కాదు, వారికి వారు అనుకూలంగాను, వారికి నచ్చినటువంటి మనుషులకు అనుకూలంగాను జీవిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. కానీ దేవతి దేవునికి అనుకూలంగా జీవించేటటువంటి వారు ఎవరు లేరు. ఎందుకు? దేవునికి అనుకూలంగా మనం జీవించాలంటే సమస్తమును మనం విడిచిపెట్టాలి. ఆయన ఇష్టానుసారంగా మనం జీవించాలి. ఆయన మనసుకు నచ్చినట్టుగా మనం జీవించాలి. అప్పుడు మనం ఆయనకి అనుకూలంగా జీవించినటువంటి వారిగా ఉంటాం. కానీ మనం ఒకటి చేస్తే 10 మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటాం. కానీ హిజ్కియా గారు ఇదిగో యోధా దేశమంతటను 20వ వచనం చూస్తే, హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, తన ప్రజలందరితోటి, అతడే కాదు తన ప్రజలందరితోటి కూడా యోధా దేశమంతటి ఇలాగూ జరిగించాడన్నమాట. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను తన ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలి, దేవునికి దగ్గరగా ఏ విధంగా ఉండాలి, తన యొక్క పనిని అతడు నిర్వర్తించాడు. మరి మనము నిర్వర్తించగలుగుతున్నామా? దేవునికి అనుకూలంగా మనము జీవించగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అందుకే ఎలాగా అనుకూలంగాను, యథార్థముగాను, నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చాను. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే ఎవరికైనా మనం ఒక పని అప్పగించినట్లయితే నమ్మకత్వం లేదు, మోసగించటమే. యజమానుడు ఉంటే ఒక రకంగా పని చేస్తారో, యజమానుడు లేకపోతే మరొక విధంగా పని చేస్తూ ఉంటారు ఈ దినాల్లో. కానీ ఈ యొక్క హిజ్కియా చూసుకున్నట్లయితే యథార్థముగాను, నమ్మకం, దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అబ్రహాము గారికి
అసలు నిరీక్షణ లేనటువంటి సమయంలోనే అతడు దేవుని నమ్మెను గనుక ఆ నమ్మకమే అతన్ని విశ్వాసులకు తండ్రి. దేవుని నమ్మాడు, ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియదు, అయినా సరే దేవుని యొక్క మాటకి అనుకూలంగాను నమ్మకముగాను యథార్థముగాను ప్రవర్తించాడు. ఈ హిజ్కియా కూడా యోధా దేశం అంతటందు కూడా ఇదిగో తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకమైనటువంటి వాడిగా. ఈ దినాల్లో మనం దేవునికి నమ్మకమైనటువంటి వారిగా ఉంటున్నామా? తల్లి కానీ తండ్రి కానీ బిడ్డలు కానీ ఇంటిని దాటి వెళితే ఊరు దాటి వెళితే బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ ఏమైపోతున్నారో మారిపోతున్నారు. నా తల్లిదండ్రులు ఊరు వెళ్ళిపోయారు కదా, నా బిడ్డలు లేరు కదా, నా భార్య లేదు కదా, నా భర్త లేడు కదా. నమ్మకం లేదు, లేకపోతే అపనమ్మకం, అనుమానించటం. కొంతమంది ఏం చేస్తారు, పని చేస్తారు, యజమానుడు ఏం చేస్తాడు, వెళ్ళిపోయినట్టు వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటాడు. అంటే కొన్నిసార్లు తన పనివారిని నమ్మరు, అపనమ్మకం. కానీ హిజ్కియా అయితే యథార్థముగా మనుషుల ఎదుట కాదు దేవుని ఎదుట నమ్మకముగాను పని చేయించు వచ్చాను. దేవుని యొక్క పని మనం యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి, దేవునికి అనుకూలంగా మనం చేయాలి. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి. చూడండి, దేవుని యొక్క మందిర విషయమందు కానీ ధర్మశాస్త్రమంది కానీ, దేవుడు ఏదైతే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఇచ్చున్నాడో, ఏ విధంగా అయితే పాటించాలో, ఏ విధంగా అయితే పరిపాలించాలో ఆ విధంగా దేవునికి అనుకూలంగా పనిచేసి ఉన్నాడు. దేవుని యొక్క సేవ విషయమందేమి ఈ దినాల్లో ఏ విధంగా సేవ జరుగుతుంది? వారికి నచ్చిన వారికి అన్నీ ఇచ్చుకుంటారు, వారికి పెట్టిన వారికే అన్నీ ఇచ్చుకుంటారు. లేకపోతే వారు ఎవరైతే కనుక ఆర్థికంగా వారికి సపోర్ట్ చేస్తారో అన్నీ కూడా వారికి అప్పగించేస్తూ ఉంటారు. సేవా విషయంలో వారి భక్తి అవసరం లేదు, వారికి ఆత్మీయ జీవితం అవసరం లేదు, దేవునిలో వారు ఏ విధంగా ఎదుగుతున్నారో వారికి అవసరం లేదు. వారు ఏ విధంగా మాట్లాడినా, ఏ విధంగా జీవించినా సరే ఏం చేస్తారు? ఈ దినాల్లో ఏదైనా సరే వారికి అప్పగించేస్తారో. అయ్యో, ఇతడి ప్రవర్తన ఏంటి, ఇతడి యొక్క మాట తీరేంటి, ఇతడి యొక్క ఆలోచన ఏంటి, ఇతడు ఏ విధంగా దేవుల్లో కట్టబడుతున్నాడు అని ఎవరు చూడలేదండి. ఈ దినాల్లో బహు తక్కువ మంది ఆత్మీయంగా జీవిస్తున్నటువంటి వారికి తప్ప, లేకపోతే ఈ లోకంలో పలుకుబడి ఉంటే, ధనం ఉంటే, అధికారం ఉంటే వారికి అన్నీ అప్పగించేస్తారు. కానీ ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఇదిగో దేవుని మందిర సేవ విషయమందేమి చాలా నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. దేవుడు ఏదైతే జరిగించమనేవాడు అదే జరిగించేవాడు తప్ప తనకు నచ్చినటువంటి వారికి, తనను మెచ్చుకునేటువంటి వారికి, తనకి ఇచ్చేవారికి ఎప్పుడు కూడా హిజ్కియా సేవను అందించలేదు, అప్పగించేలేదు, మందిరాన్ని ఇచ్చేలేదు. దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కనుక యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క మందిర సేవ విషయంలో కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. పనిని ఏ విధంగా చేయాలి, ఎవరికి ఏమి ఇవ్వాలో అదే కానీ అతని ఇష్టానుసారంగా చేయలేదు కనుక దేవుడు ఏకంగా ప్రవక్తని పంపించి, ఇదిగో నువ్వు మరణబావుతున్నావు, నీ యొక్క ఇల్లును నువ్వు చక్కబెట్టుకో అన్నాడు. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వృద్ధిలేని. చూడండి, మనం ఏదైనా ఒక పని అప్పగిస్తే, ఒకటి చెప్తే చాలామంది ఏం చేస్తారో ఏదో పైకే చేసేస్తారో. కానీ హిజ్కియా గారు మాత్రం హృదయపూర్వకంగా, అందుకే మనం దేవుణ్ణి ఆరాధించామంటే, దేవుని యొక్క పని చేస్తున్నామంటే పూర్ణ హృదయంతోటి. అంతేగాని మనకి ఖాళీగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి రావటం, మనకి అవసరం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి రావటం, మనకి ఏ పని లేనప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి నేను పరిచర్య చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను అని చెప్పుకుంటాం కాదు. దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని యొక్క బిడ్డల కొరకు మనం పాటుపడాలి. కానీ ఎవరికైనా ఏదైనా ఒక సమస్య వస్తే నాకు ఖాళీ లేదు, నాకు సమయం లేదు అని మనం చెప్పటం కాదు. కానీ ప్రతి ఒక్క పనికి, దేవుని యొక్క పనికి మనం ముందుగా ఉండాలి. అందుకే మరి పూర్ణ హృదయంతోటి
కానీ మనం ఏం చేస్తాం? అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది కదా, అందరూ తమ తమ పనులే చేసుకుంటున్నారు, నా పనులు ఎవరు చేయట్లేదు. ఒకరిని ఆదరించడం కానీ, దేవుని యొక్క మందిరపు విషయంలో కానీ, సేవ విషయంలో కానీ, అన్ని విషయాల్లో. అంతేగాని మనకు అనుకూల సమయం చూసుకొని ఏదో పరిచర్య చేయటం కాదు, దేవుని సన్నిధిలో గడపటం కాదు. ఇదిగో దేవునికి అనుకూలంగా హిజ్కియా ప్రవర్తించాడు, యథార్థముగాను నమ్మకంగాను పనిచేసి ఉన్నాడు. దేవుని యొక్క మందిర సేవా విషయంలో ఎంత నమ్మకంగా హృదయపూర్వకంగా చేశాడంట. మనము దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ హృదయపూర్వకంగా మనం చేయగలుగుతున్నామా? మన ఇంటిని చక్కబెట్టుకోగలుగుతున్నామా? అందుకే కదా సామెతల గ్రంథంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మనకు అక్కడ కనబడుతుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. 3 రాళ్ళు తన ఇల్లుని ఏం చేస్తుంది? ఊడబెరుకొను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే మనలో నమ్మకం ఉంటుంది. దేవుని యొక్క సత్యము కనుక మనలో ఉంటే ఇదిగో మనలో ఆ యొక్క యథార్థమైనటువంటి హృదయం ఉంటుంది, నమ్మకత్వం ఉంటుంది. ఇదిగో దేవుని యొక్క ఆ మందిరపు సేవను కూడా మనం పూర్ణ హృదయంతోటి మనం చేస్తాం. లేకపోయినట్లయితే మనం ఏదో అవసరతల కొలిది, లేకపోతే మన యొక్క తీరిక సమయాల్లో దేవుని సన్నిధిలోకి వచ్చి నేను పరిచర్య చేస్తున్నాను, సేవ చేస్తున్నాను అని అనుకుంటాం కాదు. కానీ ప్రతి విషయమందు కూడా మనం నమ్మకముగా హృదయపూర్వకంగా మనం ఉండినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. హిజ్కియా గారితో మాట్లాడేట్టుగా మనతో కూడా అంటున్నాడు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. కానీ ఈ దినాల్లో చూసుకున్నట్లయితే దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, కానీ అనేక మంది ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సత్యం లేకపోవటం వలన ఈ లోకంలో మునిగిపోయి తమ ప్రాణాలని వారు కోల్పోతున్నారు. అంటే బలార్మరణం, వారిని వారు చంపేసుకుంటున్నారు, ఊరి తీసుకుంటాం, అనేక రకాలుగా వారు చనిపోతున్నారు. ఎందుకు? యథార్థత లేకపోవటం, నమ్మకత్వం లేకపోవటం, దేవుని యొక్క పరిచర్య మందిరపు సేవలో పూర్ణ హృదయంతో చేయలేకపోవటం వల్లే కదా అనేక మంది ఈ లోకంలో. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. మనమంట ఇదిగో దుర్మార్గపు పనులు చేయకుండా, బుద్ధిహీనులుగా తిరగకుండా, నీ కాలమునకు ముందుగా దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడు. నువ్వు ఎన్ని సంవత్సరములు బ్రతకాలో, ఎంత కాలం నువ్వు జీవించాలో, నీ కాలానికి ముందుగా నువ్వు ఎలాగ మరణింతువు. కానీ ఈ దినాల్లో యవ్వనస్తులు కావచ్చు, దేవుని నమ్ముకున్నటువంటి వారు కావచ్చు, అనేక మంది మనం చూసుకున్నట్లయితే వారి కాలం కాకముందే వారు మరణిస్తున్నారంటే దేవుని మీద ఆధారపడకపోవటం, దేవుని యందు నమ్మిక ఉంచకపోవటం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోవటం, ఇదిగో దేవునిలో యథార్థంగా ఉండకపోవటం వల్లనే కదా. మనం ఒకసారి పరీక్షించుకుందాం. అయ్యో ప్రభువా, నిజంగా నేను హిజ్కియా ఏ విధంగా అయితే తన యొక్క యోధా దేశం అంతటా కూడా యథార్థంగా ఏ విధంగా అయితే ప్రవర్తించాడు, తన మనుషులు ఎదుట, నీ ఎదుట, నీ మందిరపు సేవ ఎంత నమ్మకంగా చేశాడు. అట్టి విధంగా మేము కూడా నీ సేవ చేయటానికి, నీలో మేము జీవించడానికి. అందుకే కదా యెహోషువ గారు ఆయన ఏమంటాడు? ఇదిగో యెహోషువ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే వారందరితో కూడా ఒకవేళ మీరు పూజించినా పూజించకపోయినా సరే నేను నా దేవుని నేను పూజిస్తాను. ఎందుకని? అతడు దేవుడి మీద ఆధారపడ్డాడు కనుక. యెహోషువ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చదువుతుంది 24:15లో, యెహోవా సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదరో,
నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. అవును, ఈ లోకానుసారంగా కాదు మనం జీవించటం. లోకంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో ఆ విధంగా కాదు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా, ఇదిగో నేనును నా ఇంటి వారును నేను యెహోవానే సేవించదము అని ఒక తీర్మానం తీసుకోవాలి, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఇదిగో ఈ యొక్క హిజ్కియా గారు నిజంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక తీర్మానం తీసుకున్నాడు కనుక అతడు దేవుని ఎదుట యథార్థంగా నమ్మకంగాను, దేవుని మందిరపు సేవ విషయంలోనూ ఎంతో వినయముగాను చేశాడు కనుక ప్రవక్తని పంపించి, ఇదిగో నువ్వు మరణబాబవుచున్నావు, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. సోదరి సోదరులారా, ఏ దినము ఏ విధంగా సంభవిస్తుందో మనకు తెలీదు, ఏ సమయంలో ఏ క్షణంలో ఏమవుతుందో మనకు తెలీదు. మన ఇంటిని మనం చక్కబెట్టుకుంటున్నామా, మన బిడ్డలు, భర్త, భార్య, కుటుంబ సమేతంగా దేవునికి మనం దగ్గరగా ఉంటున్నామా, పూర్ణ హృదయంతోటి మనం దేవుని ఆరాధిస్తున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. హిజ్కియా ఏ విధంగా అయితే దేవునికి దగ్గరగా ఉన్నాడో, దేవుడు నిజంగా ప్రవక్తనే పంపించాడంటే అతడు యథార్థంగా ప్రవర్తించాడు కనుక నీవు నేను కూడా దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించినట్లయితే నీకు జరగబోయేది ఏదో దేవుడు నీకు ముందుగానే బయలుపరుస్తాడు. ఆ విధంగా నీకు జరగాలంటే, ఆ విధంగా దేవుడు నీకు నీ ఎదుట ఉండాలంటే ఆయనకు నమ్మకమైనటువంటి వారిగా, యథార్థముగా, ఆయనకి అనుకూలంగా మనం జీవించే వారికి ఉండినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, సమయంలో ప్రభా హిజ్కియా మరణకరమైనటువంటి రోగము కలుగా ప్రభా నీ ప్రవక్తను పంపించి యెషయా ద్వారా ఇదిగో నువ్వు మరణమవుచున్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకున్నావయ్యా. అయితే అతడు ప్రభా నీకు అనుకూలంగాను, యథార్థముగాను, నమ్మకముగాను ప్రభా జీవించినాడు. నీ సేవ, మందిరపు సేవ విషయంలో హృదయపూర్వకంగా చేశాడయ్యా. ఈ దినాల్లో మేము కూడా మాకు నచ్చినటువంటి వారికి మేము అనుకూలంగా జీవించటం కాదు, కానీ నీ మనసును ప్రభా మేము ఎరిగి అనుసరించి నీకు ఇష్టమైన బిడ్డగా మమ్మల్ని చేయింపచేయండి. అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయండి. ఇరుకుల్లో, ఇబ్బందులు, శోధనలు, సాతాను బంధకాల వరకు సాధ్య సమాధానం మీరు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.